మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పోక్సో కేసులో దోషికి 32 ఏళ్ల జైలు శిక్ష. 32 ఏళ్ల జైలు శిక్ష. ఈయనకి 25 ఏళ్ళు. ఈ 25 అయి 32 57 అయిపోయి ఈయన బతుకు నాశనం అయిపోయి బతికేమి బతకకేమి చెప్పురిగా. 57 ఏళ్ళు అయిపోయినాక ఈ కాలాన ఇక బతికేమి బతకకేమాడు. ఈ మోతవారిది ఎక్కడ నల్లగొండలోని పానగాలు ప్రాంతానికి చెందిన గురజాల చందు అంట, ఆటో డ్రైవర్ అంట. ఈడు ఆ దగ్గరనే ఒక అమ్మాయిని చూసినట్టు. అమ్మాయిని చూసి ఆ అమ్మాయి మైనరు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పినాడు. మాయమాటలు చెప్పి ఆమెతోటి పరిచయం ఏర్పరచుకొని పరిచయం కాస్త జర్రంత ముందుకు పోయేసరికి అలా ఫోన్ నెంబర్ ఇచ్చిందట. ఫోన్లలో రోజు మాట్లాడుకుని తిన్నావా పడినావా ఉన్నావా అనుకుంటా ఆమెతో టైంపాస్ చేసుకుంటా ఆ అమ్మాయిని లోపరుచుకొని ఆ అమ్మాయిని తీసుకొనిపోయినట. ఈ సంగతి తల్లిదండ్రులకు తెలియదు. అయితే ఈ అమ్మాయిని తీసుకొని పోయి ఈ పోరగాని వల్ల ఇంటికి కొనబోయినట. కొనబోగానే పోరగాని తల్లిదండ్రులు అడిగిరట. అడిగి ఏమైంది ఎవరు ఈ అమ్మాయి ఏం కథ అంటే, ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నా, ఈమె లేకుంటే నేను బతక, ఈమెతోటే నేను ఉంటా అని చెప్పేసరికల్లా ఇంకా పెళ్లి అయితే చేసుకుంటు కదా, ఇక ఈమెకు వచ్చినారట ఏమిది అనుకో నా తల్లిదండ్రులు సపోర్ట్ చేయకూరంట. అయితే 2022 సెప్టెంబర్ అంతేనా 2022 సెప్టెంబర్ 19 తారీఖు నాడు పోలీస్ స్టేషన్లో పిల్ల తల్లిదండ్రులు అట కేసు వేసిరట. ఆ ముచ్చట తెలుసుకున్నట్టుండు. 25 తారీఖు తీసుకొచ్చి మళ్ళీ నల్లగొండ లిస్ట్ పెట్టిండు. నల్లగొండ లిస్ట్ పెట్టిండు కదా. నల్లగొండ లిస్ట్ పెట్టినాక అమ్మాయి తల్లిదండ్రులు అంతా పోయి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిరంట. ఏమేమైంది బుజ్జి ఎట్టయింది మొత్తం కుల్ల చెప్పాలంటే కుల్ల పోలీసు వాళ్ళకి చెప్పిందట. ఏం చెప్పింది, నాకు పలానోతోటి పరిచయం ఏర్పడ్డది, నాకని లేని మాయమాటలు అని చెప్పిండు. ఆమెతో పరిచయం ఏర్పడ్డది. ఆటో ఎక్కమంటే ఆటో ఎక్కినా. ఆ తర్వాత వాళ్ళ అమ్మనాయన కంటే అబద్ధం చెప్పిండు. ఏం అబద్ధం చెప్పిండు బుజ్జి అంటే, ఈ అమ్మాయిని నేను గుళ్ళే పెళ్లి చేసుకున్నా, ఈ అమ్మాయి లేకుండా నేను బతకనని చెప్పిండు, కానీ నన్ను పెళ్లి చేసుకోవాలి ఏం చేసుకోవాలి. ఆ తల్లిదండ్రులకి ఏంటంటే భార్యాభర్తలమని తల్లిదండ్రులకు చెప్తే, నా పైన చాలాసార్లు లైంగికంగా దాడి చేసిండు సార్, నన్ను చిత్రహింస పెట్టిండు సార్ అని ఆ అమ్మాయి కేసు పెట్టిందట. ఆయన కొనపోయి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. ఆ కేసు నడిచి అరెస్ట్ చేసి ఇవాళ ఫైనల్ తీర్పుకి వచ్చింది. ఫైనల్ తీర్పుల 32 ఏళ్ల జైలు శిక్ష వేసిరు. ఈయనకి 3 రకాల కేసులు వేసిరు. ఒకటేమో బాలికని ఎత్తుకపోయినందుకు, రెండేదేమో ఆ బాలిక పైన లైంగిక దాడి చేసినందుకు, మూడోదేమో బాల్య వివాహం చేసుకున్నందుకు. 3 కేసులు ఆయన మీద పెట్టి ఎంత 75,000 రూపాయల జరిమానా. ఒక కేసుకి ఏమో 20 ఏళ్ళు, ఇంకో కేసుకి ఏమో 12 ఏళ్ళు, మొత్తం కలిసి 32 ఏళ్ళు. గిన్ని రకాల కేసులు వేసిరు వీటిపైన. ఇసోటి బాడుకావు భూమి మీద పుట్టేం పుట్టకేం చెప్పురిగా. చిన్నపిల్ల ఆ సంగతానికి తెలుసు కదా. 25 ఏళ్ళు ఉన్నట్టు చిన్నపిల్ల. మరి ఈమెకు నాకు సోపతి కలవదనుకొని వెళ్ళిపోవాలి కదా. అటు వెళ్ళిపోకుంటే ఏం చేస్తారులే నన్ను. వీళ్ళకు ఎట్టుందంటే అవగాహన లేక, భయం భక్తి లేక, పోలీసు వాళ్ళు అంటే ఏం చేస్తారులే అన్నట్టు గిసుడు అయ్యేసరికల్లా ఇప్పుడు నోరప్పలిస్తారు. మొన్న నల్లగొండ జిల్లాలో ఒక అబ్బాయి కూడా గిసుడు పని చేస్తే తండ్రి గుండె ఆగి చచ్చిండు. నా కొడుకు ఇవాళ కేసు పడుతుంది. ఆ తప్పు మా కొడుకు తప్పు చేయని సంగతి ఆ తండ్రికి ఎరుకుందేనా. లోపల మాత్రం ఎంత చెప్తే ఏం పాయదా, ఉత్తపుణ్యాన్ని నా కొడుకు ఏలాగం అవుతాడు అనుకొని తండ్రి గుండె వరికి చచ్చిండు. గిసొంటోళ్ళు ఎంతోమంది. ప్రభుత్వాలు ఏం చేయాలంటే అవగాహన కల్పించాలి. ఫస్ట్ చదువుకునే పిల్లలకు 7వ తరగతి 8వ తరగతి చదివేటప్పటి నుంచే పాఠ్యపుస్తకాలల్లో ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది, లంగతనానికి ఏంది, దొంగతనానికి ఏంది, లేకపోతే హత్యకి ఏంది, అత్యాచారానికి ఏంది, ఇసోటి దానికి సంబంధించి అన్ని రకాల సెక్షన్లు చట్టాలు అన్నిటి గురించి అవగాహన కల్పించి పాఠ్యపుస్తకాలలో పాఠాలు చేర్పిస్తే అప్పుడు రానున్న తరాలలో పొరగాళ్ళు గిసోడు పనిచేసేందుకు వెనక ఆడుతుండొచ్చు. గతంలోనేమో అమ్మాయిల పైన అత్యాచారం జరిగితే రోడ్లు ఎక్కేది కొంతమంది న్యాయం చేయాలని. ఇప్పుడు గయాన్ని ఏమి లేవు. కోర్టే మొత్తం చూసుకుంటుంది. 7 కాడికి కోర్టులో ఆలే నిర్ణయం చేసుకుంటారు. ఇంకొక గిసోడు పనిచేస్తారు. ఇవాళ ఈ ఒక్క మోత వరదే కాదు, ఇంకిద్దది కూడా ఇచ్చిండు. అత్యాచారం కేసులో జీవిత ఖైదీ 10,000 రూపాయల జరిమానా వేసిరంట. ఈయన ఆటో డ్రైవరే. ఇంకో 2018లో జరిగిందంట. ఇది ఎక్కడ జరిగింది, ఇది జహీరాబాద్ దగ్గర. ఇంకోటి విద్యార్థులతో అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు అరెస్టు. పోక్సో కేసే అయ్యిందే అనుకో, కథం వీళ్ళ పని అయినట్టే. ఈ మధ్యలో అమ్మాయిలే కాదు అబ్బాయిల పైన కూడా లైంగికంగా దాడి చేస్తున్నారు కొంతమంది బయటవాయిగాళ్ళు. వాళ్ళకు కూడా గియ్యే. ఒక్కసారి పోక్సో కేసు కనుక మీ మీద అయితే మీరు బతికి కూడా దండగానే. అందుకోసమనే మారే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చట్టాలన్నీ బలంగా అయిపోయినాయి. సరే అవగాహన లేకుంటే నేర్చుకునే ఉపాయం చేయరు. లేకపోతే రోజు పేపర్లు ఏమవుతుంది సూచన పాడుతారు. కానీ ఏమవుతుందిలే, నాకు 45-50 ఏళ్ళు ఉన్నాయి, దొరికింది కదా ఓ బుడ్డపోరి, లేకపోతే దొరికింది కావు పోరగాడని వాళ్ళని ఏదో రకంగా మాయమాట చెప్పి వాళ్ళని ఏదో చేద్దామని అంటే రేపటి నాడు కోర్టుల చట్టాలు గట్టిగానే ఉన్నాయి. ఒక్కొక్కరికి గుద్దిసి పెడతారు. అప్పుడు కానీ తర్వాత ఏ దేవుని మొక్కినా కానీ ఏ దేవుడు సాయం చేయడు. అవునా కాదా ప్రజలారా చెప్పురు. ఇక ఉంటా మరి.